రామాయణంలో రావణాసురుడు సీతను చెరబట్టాడు. ఈరోజు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టింది. దీని నుంచి విముక్తి చేయాలి భారతదేశాన్ని అని చెప్పినటువంటి లక్ష్యంతో మనం ఈ సదస్సు జరుపుకుంటా ఉన్నాం. కొద్ది రోజుల క్రితం ఒక మీటింగ్ లో, ఒక సందర్భంలో పరకాల ప్రభాకర్ గారు కలిశారు. ఆ సందర్భంలో అన్నారు, ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానమైన రాజకీయ పార్టీలు కూడా లొంగిపోయి ఓడిగం చేస్తున్నటువంటి స్థితిలో కమ్యూనిస్టులు గట్టిగా నిలబడ్డారు. కానీ మీరు కూడా ఈ రోజు ఈ ప్రమాదాన్ని, దాని తీవ్రతను ఇంకా గుర్తించడం లేదేమో నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన ఆ రోజు వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు గోపనాథరావు గారు కూడా అన్నారు, ఇది కేంద్రం సూచిస్తుందంటే కమ్యూనిస్టు యొక్క బలం పెరగాల్సినటువంటి అవసరాన్ని సూచిస్తాం. ఓడిపోతుంది నామరూపం లేకుండా బాగుపడటం, రూపం మార్చుకున్నట్టు మొట్టమొదటి ఏ రాష్ట్రం అధికారం లేకుండా పోయిందని చెప్పి చాలా సంబరాలు చేసుకున్న వాళ్ళకి అనుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపుకోవడం, ఓడిపోయినట్టు మాత్రమే కమ్యూనిస్టులు ప్రజల హృదయాల నుంచి పోరు అనేటువంటిది నిరూపించాల్సిన ఈ రాష్ట్రంలో ఆ బాధ్యతని చూసుకోండి. అందరూ కూడా తెలుసు, ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో వీళ్ళందరినీ కూడా ఓటుకోకపోతున్న స్థితిలో, ఫ్యాసిజం అనిపించినటువంటి స్థితిలో జర్మన్ పౌరులు వాళ్ళు యూదుల కోసం వచ్చారు, నేను యూదులు కాదు. వాళ్ళు ముస్లింల కోసం వచ్చారు, నేను ముస్లింలు కాదు. వాళ్ళు క్రిస్టియన్ల కోసం వచ్చారు, నేను క్రిస్టియన్ కాదు. వాళ్ళు కమ్యూనిస్టు కోసం వచ్చారు, నేను కమ్యూనిస్ట్ కాదు అని చెప్పి ఎప్పటికప్పుడు తప్పుకోవడం జరుగుతుంది. స్థితిలో ఆఖరికి వాళ్ళు నా కోసం వచ్చారు, ఎవరు ప్రభాకర్ గారు చాలా వివరంగా చెప్పారు. మామూలీకరణ చాలా సీరియస్ విషయం. మన దేశంలో ఈ మామూలీకరణ అనే భావాన్ని పాలక వర్గాలు, ప్రజలు పాత్ర లేకుండా, ప్రజలు ఆలోచించకుండా, ప్రజలు ప్రశ్నించకుండా ఈ మామూలీకరణ అనేటువంటి అంశాన్ని పదే పదే ముందుకి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఎవరికి లేదు, మీకెందుకయ్యా? నేను మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో వెళ్ళాను. అక్కడ పేదవాళ్ళ గురించి 70 ఏళ్ళుగా ఉంటున్నటువంటి బుల్డోజర్ పెట్టి తెల్లవారుజామున పూర్తి మారేశారు. ఆ పక్కన ధనవంతులు దొరికిపోలేదు. అదే కనిపిస్తుంది, సంతృప్తి కనిపిస్తాం. అధికారులు ఓడిసి ఉపసభాపతి వీళ్ళందరూ వాళ్ళని ఏమన్నారంటే ఆక్రమణదారులు చెప్పారు. వాళ్ళు ఓటేసిన పార్టీని ఎవరు కూడా కనీసం వాళ్ళని పలకరించడానికి పోకపోతే అక్కడ వాళ్ళని ధైర్యం చెప్పి నిలబెట్టింది ఈరోజు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ. మేము చెప్పాము, వాళ్ళ ఆక్రమణదారులు కాదు, హక్కుదారులు అని. ఈరోజు మోడీ, అమిత్ షా బెంగాల్ ఎన్నికల తర్వాత పదే పదే ఒక విషయాన్ని చెప్తా వస్తున్నారు. ఇంత అయిపోయిన ఇప్పుడు కూడా పదే పదే పలభామదారులు దృష్టిలో ఆ దళితులు, బీసీలు, మహిళలు ఎవరు బీజేపీ వ్యతిరేకించారు అందరూ వాళ్ళ దృష్టిలో చొరవబడతారులే. ఏ రకంగా జర్మనీలో ప్రజలందరినీ అణిచివేసి హిట్లర్ క్రూరమైనటువంటి నిరంకుశత్వాన్ని రుద్దాడో అదే రకంగా ఈరోజు మోడీ భారతదేశం మీద అలాంటి నిరంకుశత్వాన్ని రుద్దడానికి వస్తా ఉన్నారు. ఓవైపు యుద్ధ మేఘాలు కమ్ముకొని వస్తా ఉన్నాయి. ఆ యుద్ధంలో మన దేశం పాత్ర దీన్ని నివారించడానికి మాట్లాడదు. కార్మికులు సంఘాలు పెట్టుకోవడానికి లేదు, ధర్నాలు చేయడం లేదు, ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేదు, ప్రదర్శన చేయడం లేదు, సమ్మెలు చేయడానికి లేదు. వీటన్నిటిని కూడా నిషేధిస్తూ, అనధికారికంగా నిషేధిస్తూ పోలీసు యంత్రాంగం, ప్రభుత్వాలు చేస్తాం. సోషల్ మీడియాలో విమర్శిస్తూ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నాకు చెప్పారు తలసాని శ్రీనివాస్ గారు, రేపు పొద్దున పరకాల ప్రభాకర్ అర్బన్ నక్సలైట్ అని చెప్పి లోపల పడేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఇంత దుర్మార్గంగా ఈరోజు ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు న్యాయం మాట్లాడితే వాళ్ళందరి మీద కూడా నిరంకుశంగా దొక్కుతున్నటువంటి వాళ్ళు అణిచివేయడానికి చేసినటువంటి ప్రయత్నం మనకి కనిపిస్తాం. ఈరోజు సార్లు ఇక్కడ అందరూ కూడా వేల మంది ఓటర్ సభ పెడతారు. ఈ కాలంలో మహారాష్ట్రలో కూడా అనుకుంటున్నది విడిగాం. ఈ చాలా చాలా వివాదాస్పదమైంది. ప్రజల హక్కులు అనిస్తుంది, ఓట్లు చేసుకున్నటువంటి సామాన్య ప్రజల్ని, వాళ్ళ క్రైస్తవులు, ముస్లింలు కాదు, హిందువులు ప్రజల్ని హక్కులు లేనటువంటి పౌరసత్వాలు అనేటువంటి వాళ్ళు మారుస్తుంది. ఇది పౌరసత్వాన్ని గురించి ప్రశ్నించేటువంటి హక్కు ఎన్నికల కమిషన్ లేదు. అందుకే సమావేశం చేసి వేగంగా ప్రకటనలు చేసేస్తున్నారు.
2002 ఓటర్ లిస్టులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ ఉండొచ్చు, వరంగల్ ఉండొచ్చు, 2002లో ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఓటర్లుగా కొనసాగుతారు. మిగతా వాళ్ళందరూ మేము ఈ దేశ పౌరులమే, మాకు ఓటు ఇవ్వడం, మా తాత ఇక్కడే ఉన్నారని నిరూపించుకుంటేనే మనకు ఓటు వస్తుంది అనేటువంటిది ఈ రోజు అనుబంధం అసాధ్యమని చూద్దాం. ఎంతమంది నిరూపించుకుంటారు, ఎంతమంది బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి, ఎంతమంది తాత ముత్తాతల అడ్రస్ తెలుసు, ఎంతమందికి రికార్డులు ఉన్నాయి. 160 మంది కనీసం బర్త్ సర్టిఫికేట్ లేదు ఈ రాష్ట్రంలో. మరి అటువంటి పరిస్థితులు మనందరూ ఓటు కావాలంటే పోయి అధికార పక్షం కాళ్ళు పట్టుకోవాలా, లేకపోతే అధికారులు కాళ్ళు పట్టుకోవాలా? అంటే వాళ్ళ దయాదర్శనాల మీద ఒక 7-8 ఏళ్ల క్రితం ఎన్నికల కమిషన్ దేశంలో ప్రతి ప్రాంతం పల్స్ పోలియో లాగా పొలాల్లో ఉన్న, బస్సుల్లో ఉన్న, రైల్వే స్టేషన్ లో ఉన్న, ఎక్కడున్నా ప్రతి ఒక్కరికి ఓటు ఇస్తాను పిలిచి మళ్ళీ ఓటిచ్చారు. ఓటర్ల సంఖ్య పెంచండి. ఈ రోజు ఏమంటున్నారు? ఓటర్ల సంఖ్యను కుదించండి, తీసేయండి, వీళ్ళందరినీ పనికిరాలని చెప్పి చొరబాటుదారులు అంటున్నారు. చొరబాటు దారులు పెరుగుతారు. రేపు మన రాష్ట్రంలో కూడా మన అందరి యొక్క ఓటును ఆదించేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మనం ముందుకు రావాలని చెప్పుకోతాం. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు, ఇది పౌరుల సమస్య, పౌర హక్కుల సమస్య. ఇప్పుడే మనం చేసినటువంటి రాజ్యాంగం యొక్క పునాది ధ్వంసం అవుతున్నటువంటి స్థితిలో మనందరం బానిసలుగా, హక్కులు లేనటువంటి బానిసలుగా, పాలక పక్షాలు ఏది చెప్తే దానికి తలో పెట్టేటువంటి వాళ్ళగా మారేటువంటి ప్రమాదం కనిపిస్తా ఉంది. దక్షిణ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఆర్మ్స్ హక్కు, డిఫెన్స్ హక్కు హక్కు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా నాకైతే తెలియదు. మనుషులు మానవ సృష్టించేటువంటి ఒక పారిశ్రామిక హక్కు. అమెరికాలో బలమైనటువంటి లాబీ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గాజాలో, ఇరాన్లో, వెనుజులాలో ఎక్కడ పడితే క్యూబాలో ఎవరు పడితే అక్కడ పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని తేడా లేకుండా చంపుతున్నటువంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. వాళ్ళకి ఆయుధాలు అమ్ముడుకోవాలి, ఆయుధాలు అమ్ముడుకోవాలని యుద్ధాలు జరగాలి. ఆయుధాలతో ఆడి మధ్య ప్రజలు, పిల్లలు, మహిళలు అలాంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మన రాష్ట్రం నుంచి అవమర్శలు తీసుకున్నారా? మనుషులు చంపడమే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లక్ష్యం. అందువల్లనే ఈ రోజు అటువంటి వాటిని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఉపాధి అభివృద్ధి కావాలి. ఈ రోజు అభివృద్ధి అని అంటే అవినీతికి పర్యాయ పదంగా మారిపోయింది. అభివృద్ధి అనేది పూర్తి పెడుతున్నారు. అభివృద్ధి అనేటువంటి పేరుతో ఇది అవినీతి అక్షరాల పర్యాయ పదంగా మారుతున్న స్థితిలో మన హక్కులు, మన భూమి, మన నీళ్లు, మన గాలి, మన సూర్యరశ్మి, మన అడవులు, మన మైనింగ్ సర్వస్వాన్ని కాపాడాలన్నటువంటి బాధ్యత. అందుకే నిరంకుశత్వం, అందుకే ప్రజలు కులం, మతం తెలుస్తుంది, అందుకే రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నది, అందుకే మన హక్కులు లేకుండా చేస్తుంది. రేపు పొద్దున మన ఓటు వేయాలని మన దగ్గర రాకుండా ఉంటే మన దగ్గర అవసరం ఉండదు. ఈ సంపదలన్నీ కూడా హరిస్తున్నాయి. ఎవరు మాట్లాడిన పరిస్థితి వస్తుంది. ఓటేస్తే ఎంత, ఇవ్వకుంటుంది, నీకు ఓటే లేదు, నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత అని చెప్పినటువంటి పరిస్థితి తీసుకురావాల్సి వస్తున్నారు. అలాంటి ఒక నిరంకుశ ప్రమాదాన్ని నివారించడం కోసం ఈ రోజు మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిరక్షణ కమిటీ ఆవిర్భవించింది. ఆ తర్వాత అనేక మార్పులు జరిగిన దాన్ని పెద్ద బలమైనటువంటి ఉద్యమం రూపొందించి గుర్తుపట్టగలిగాం. ఇప్పుడు మరో రూపంలో సర్వరూపంలో దాన్ని అమలు చేస్తున్నారు. అనేక మంది కొత్త వాళ్ళు ఉద్యమాలు వచ్చి చేరుతున్నారు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో. అప్పుడున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు, అప్పుడున్న కొన్ని పార్టీలు ఇప్పుడు లేవు, ఇప్పుడు కొత్త పార్టీలు చేరుతున్నాయి. మారినటువంటి పరిస్థితుల్లో దీన్ని మనం పునర్నిర్మాణం చేసుకున్నాం. బలమైనటువంటి శక్తిగా కొత్త శక్తులు కలుపుకొని రాజ్యాంగ పరిరక్షణ కమిటీకి ఏర్పాటుకి చొరవ తీసుకోవాలని చెప్పి నేను లక్ష్మణరావు గారిని, బీజేపీ గారిని కోరుతా ఉన్నాను. ఈ నిర్వహణలో ముఖ్యమైనటువంటి పాత్రదారులుగా ఉన్నారు. అలాగే ప్రజలు కోరుకున్నట్టు ఇంకా చురుకైనటువంటి క్రియాశీలమైనటువంటి పాత్రను మేము నిర్వహిస్తాం. ఆ రకంగా ముందుకు పోవడానికి ప్రజలందరూ కూడా మద్దతును ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం అందులో భాగస్వామ్యం బీజేపీ భాగస్వామ్యం కూడా ఉంది. అప్పటికెప్పుడు మార్పు ఉన్నది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ పేరు, అభివృద్ధి పేరు మాత్రమే చెప్పి అదే తన ఎజెండాగా తీసుకొచ్చారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మత ఎజెండాని, బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మతోన్మత ఎజెండాని ఆయన స్వయంగా తన భుజ స్కంధాలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇది ఈ రోజు పెరిగినటువంటి ప్రమాదం. వాళ్ళ కొమ్ము కాస్తుంది, జనసేన వాళ్ళ కొమ్ము కాస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తుంది. అందుకని వేదిక మీద అధికార ప్రధాన ప్రతిపక్షం ఎవరు లేరు.
ఈ బాధ్యతను ప్రజలే స్వీకరించాలి, ప్రజా సంఘాలు స్వీకరించాలి. ఆ రకమైన పెద్ద మాధ్యమంగా దీన్ని ముందుకు తీసుకుపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసి దీన్ని మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీల్లో కూడా ఎంతో మంది ప్రజాతంత్రవాదులు ఉన్నారు, లౌకికవాదులు ఉన్నారు, అభ్యుదయవాదులు ఉన్నారు, ప్రగతిశీలులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగంలో కలిసి రావాలి. ఇది ఒక పార్టీ లేదా ఒక సంస్థకు సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రజలందరూ ఉన్న సమస్య. అందరూ ఏకముఖంగా కదిలి ఈ రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని, వ్యవస్థను కాపాడుకోవడానికి ముందుకు రావాలని సదస్సు విజ్ఞప్తి చేస్తూ